జూరాల ప్రాజెక్టు అడుగంటిపోతోంది. దీంతో వేసంగికి నీళ్లిచ్చే పరిస్థితి ఎలాగూ లేదు. మంచినీళ్ళైనా ఇవ్వగలుగుతారా? కర్ణాటక కరుణించి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీరిస్తుందా? పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీటితో ఈ వేసంగి చివరి వరకు నీరిచ్చే పరిస్థితి లేదు. మంచినీటికి కూడా కష్టాలు తప్పేలా లేవంటున్నారు అధికారులు. జూరాలపై ఆధారపడి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలున్నాయి. రామన్పాడు మంచినీటి పథకంతో పాటు మిషన్ భగీరథ గ్రిడ్లకు జూరాలే ఆధారం. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.5 టీఎంసీలు. ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉంది. కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల చేస్తున్నారు. మంచినీటి గ్రిడ్లకు కూడా నీటిని వాడుతున్నారు. అయితే ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గిపోతోంది. ఈ లెక్కన నెల రోజుల్లో డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది జూరాల. అంటే వేసవి ఆరంభం నుంచి నీటి కష్టాలు తప్పవని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు సమాచారం. నీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బృందం కర్ణాటక వెళుతుంది. సీఎం సిద్ధరామయ్యను కలిసి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు 5 టీఎంసీల నీరు విడుదలకు విజ్ఞప్తి చేయనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతికి కర్ణాటక సర్కార్ సానుకూలంగా స్పందిస్తే పాలమూరు రైతుల సాగు, మంచినీటి కష్టాలు గట్టెక్కుతాయి.